నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 31కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 25th July 2017 టైం వచ్చేసరికి 7:45 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ అయితే మనం నిన్న పోల్ కండక్ట్ చేసాము. ఒకటి ఆ పోల్ రిజల్ట్ చూద్దాం. పోల్ ఏంటంటే మనకి 3 ప్రొడక్ట్స్ చూపించాం మీకు. సోనీ 2 అండ్ బ్లూ డియో 1. మొత్తం మనకి ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ 3. సో వీటిలో ఏది రివ్యూ చేయమంటారని చెప్పేసి పోల్ కండక్ట్ చేశాను. సో దాని రిజల్ట్స్ చూసుకుంటే మనకి ఎక్కువ మంది బ్లూ డియో రివ్యూ చేయమని చెప్పేసి ఓటేశారు. సో బ్లూ డియో హెడ్ ఫోన్స్ అయితే నేను కొంటాను, కొని రివ్యూ చేస్తాను. ఇంకా మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవో ఇండియా నుంచి లెనోవో ఇండియా ఒక టీజర్ని రిలీజ్ చేసింది. సో ఈ టీజర్లో వాళ్ళు కిల్లర్ నోట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. కిల్లర్ నోట్ అంటే మనకు తెలిసిందే, లెనోవో K సిరీస్ ఉంటాయి మనకి, K5 నోట్, K6 నోట్. సో నెక్స్ట్ మనకి K7 నోట్ రాబోతుంది. సో ఈ టీజర్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఇది పవర్ఫుల్ ఫోన్, సో దీనికి స్ట్రక్ అవ్వదు, ప్లస్ గేమింగ్లో కూడా మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చారంటే కిల్లర్ నోట్, కిల్ ది ఆర్డినరీ విత్ ది కిల్లర్ నోట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఆర్డినరీ ఫోన్స్ అన్నింటినీ కిల్లర్ నోట్ కిల్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అన్కేజింగ్ సూన్ అంటే తొందరలోనే దీన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది లెనోవో ఇండియా నుంచి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ YU యూనిక్ 2. సో ఈ స్మార్ట్ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 5,999. సో ₹1 తక్కువ, ₹6,000 పెట్టారు. ఇది ఎక్స్క్లూజివ్గా మీకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో గురువారం రోజు దీని సేల్ స్టార్ట్ అవబోతుంది 12 గంటలకి, 27th July. ఒకసారి మనం దీని స్పెక్స్ చూసుకుంటే దీనిలో మనకి 5-inch HD డిస్ప్లే లభిస్తుంది. IPS LCD డిస్ప్లే ఇది. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ దీనిలో 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మీకు 2500 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. సో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 64GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ వచ్చేసరికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 7.0 నౌగట్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు MediaTek MT6737 ప్రాసెసర్. సో మనకి 10,000 లోపు మొబైల్స్ అని ఇదే ప్రాసెసర్తో వస్తున్నాయి ఇప్పుడు. సో అండ్ జీపీ వచ్చేసరికి Mali 720 GPU లభిస్తుంది. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 MP కెమెరా లభిస్తుంది. అండ్ ఫైనల్గా మనం సెన్సార్స్ విషయం మాట్లాడుకుంటే దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కడ కనపడట్లేదు. సో దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టులో అయితే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, అండ్ యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది. సో ఈ 3 సెన్సార్స్ ఉన్నాయి. సో జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో కూడా డౌటే. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 27th July ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ స్టార్ట్ అవబోతుంది 12 గంటలకి. అండ్ నెక్స్ట్ చూసుకుని మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ పెయింట్ని మైక్రోసాఫ్ట్ స్టాప్ చేస్తున్నాం అని చెప్పేసి నిన్న న్యూస్ అయితే వచ్చింది. సో దీన్ని చాలామంది వ్యతిరేకించారు. 32 సంవత్సరాల నుంచి పెయింట్ సర్వీసెస్ అందిస్తున్నారు, పెయింట్ సర్వీస్ చాలా బాగుంది, సో ఈ సాఫ్ట్వేర్ అయితే మేము బాగా యూస్ చేస్తున్నాం అని చెప్పి చాలామంది యూజర్స్ రిపోర్ట్ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ దీని మీద మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ అయితే పెయింట్ని స్టాప్ చేయట్లేదు అని చెప్పింది. ఇది మీకు విండోస్ స్టోర్లో లభిస్తుంది, ఫ్రీగా లభిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు దీనిలో 3D టూల్స్ కూడా లభిస్తాయి. సో మీరు 3D టూల్స్ కూడా ఇప్పుడు మీరు వాడుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా మేము దీనికి అప్డేట్స్ తీసుకొని వస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. సో మైక్రోసాఫ్ట్ పెయింట్ సర్వీసెస్ అయితే స్టాప్ అవ్వట్లేదు. మీరు విండోస్ స్టోర్కి వెళ్ళి మీరు ఫ్రీగా మైక్రోసాఫ్ట్ పెయింట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ని అలో చేయమని చెప్పేసి ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పారు. సో ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ని అలో చేస్తే చాలామంది డ్రైవర్ జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతాయి. సో డ్రైవర్లెస్ కార్స్ని అయితే ఇండియాలో అలో చేయము, టెక్నాలజీ వల్ల చాలామంది జాబ్స్ పోతాయి అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పేటీఎం నుంచి పేటీఎంస్ బిజినెస్ COOగా అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కిరణ్ వాసిరెడ్డి గారిని అపాయింట్ చేసింది. సో ఇతను ఇంతకుముందు పేటీఎంలో వర్క్ చేసేవాడు. 2014 నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. సో ఇతను అయితే ఇప్పుడు COOగా అపాయింట్ చేసింది. సో ఇతని గురించి పేటీఎం ఏం చెప్తుందంటే, మనకి ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, మనం QR కోడ్ని స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. మనం ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ లేకపోతే పెట్రోల్ బంక్స్కి వెళ్ళినా కానీ మనం QR కోడ్ని స్కాన్ చేసి మనం పేటీఎం బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫీచర్ రావడానికి ముఖ్య పాత్ర ఇతనే పోషించాడు. సో ఇతని వల్ల కంపెనీకి చాలా లాభం ఉంటుందని చెప్పేసి పేటీఎం చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుని నెక్స్ట్ వచ్చేసరికి మనకి జియోనీ నుంచి జియోనీ A1+ ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి ₹26,999 ఉంది. ఈ ఫోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ మార్కెట్ లభిస్తుంది. ఒకసారి మనం దీని స్పెక్స్ చూసుకుంటే దీనిలో మీకు 6-inch ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేశారు. అండ్ దీనిలో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఫోన్ మీకు. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 4550 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చేసరికి మనకి MediaTek Helio P25 ప్రాసెసర్ లభిస్తుంది. GPU వచ్చేసరికి మీకు Mali T880 GPU లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు Android నౌగట్ 7.0 మీద రన్ అవుతుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే దీనిలో మీకు మేజర్ సెల్లింగ్ పాయింట్ కెమెరాసే. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 MP కెమెరా ఉంది, దీని అపేచర్ వచ్చేసరికి f2.0 ఉంది. బ్యాక్ వచ్చేసరికి మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసరికి 13 MP కెమెరా, దీని అపేచర్ f2.0 ఉంది. ఇంకోటి వచ్చేసరికి 5 MP కెమెరా, దీని అపేచర్ f2.2 ఉంది. సో రెండు కెమెరాస్ యూస్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో మీకు బొకే ఎఫెక్ట్ మోడ్ అయితే వస్తుందని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, సో ఈ ఫోన్ మీకు చాలా ఓవర్ ప్రైస్ పెట్టారు MediaTek Helio P25 ప్రాసెసర్ పెట్టి. సో ఒకవేళ మీరు మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు
OnePlus 3 ఉంది. ఒకవేళ మీరు 3000 యాడ్ చేసుకోగలిగితే Honor 8 Pro దీనికన్నా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూబర్ నుంచి యూబర్ ఇప్పుడు కొన్ని మనకి కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చింది. అవి ఏంటంటే డ్రైవర్స్ ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడగలరు అవి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళ సిటీని కూడా అక్కడ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆస్క్ అబౌట్ అని ఉంది. ఆస్క్ అబౌట్ అంటే వాళ్ళు దేనిలో అయినా పర్ఫెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే పార్క్స్ అని రాస్తుంది. సో వాళ్ళు పార్క్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు. సో ఎవరైతే రైడర్ ఉంటున్నారో, ఎవరైతే డ్రైవర్ ఉంటున్నారు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ ఫీచర్స్ తీసుకొచ్చామని చెప్పేసి ఊబర్ చెప్తూ ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు నేను రైడ్కి వెళ్తున్నాను. సో నేను బ్యాక్ సీట్లో కూర్చొని ఉంటాను, డ్రైవర్ సీట్లో డ్రైవర్ కూర్చొని ఉంటాడు. సో ఒకసారి నేను డ్రైవర్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయగానే డ్రైవర్ గురించి నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్క్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, డ్రైవర్తో మాట్లాడతాను. సో ఇట్లా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది డ్రైవర్ అండ్ రైడర్ మధ్యలో అని చెప్పేసి ఊబర్ చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే HMD గ్లోబల్ నుంచి HMD గ్లోబల్ August 16th రోజు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి అందరికి ఇన్విటేషన్స్ అయితే పంపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఇన్విటేషన్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే అన్వీల్ ది నెక్స్ట్ మైల్ స్టోన్ ఫర్ నోకియా ఫోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో నోకియా ఫోన్స్ నెక్స్ట్ మైల్ స్టోన్ని రిలీవ్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో నోకియా ఫ్లాగ్షిప్ని లాంచ్ చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నోకియా ఫ్లాగ్షిప్స్ అంటే మనకి Nokia 8. సో Nokia 8 మనకి August 16th జరిగే ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక ట్రిపుల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసింది. ఈ ప్రైస్ వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉంది. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్న వేరియంట్ అయితే 8,999 రూపాయలు ఉంది. అదే యాపిల్ లైట్నింగ్ పోర్ట్ అయితే దీని ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు ఉంది. 2 వేరియంట్స్ ఇది లభిస్తుంది. ఒకసారి దీని స్పెక్స్ మనం చూసుకుంటే దీనిలో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసరికి మనకి 20 Hz to 40,000 Hz వరకు ఉంది. అండ్ 99 డెసిబల్ సెన్సిటివిటీ ఉంది దీనిలో మీకు. అండ్ దీనిలో మీకు 3 డ్రైవర్స్ ఉంటాయి. సో ఈ డ్రైవర్స్ మీకు మ్యూజిక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఒక డాక్ కూడా ఉంది. సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఒక డాక్ ఉంటే మీకు మీ ఇయర్ ఫోన్స్ సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. సో దీనిలో మీకు ఇన్బిల్ట్ డాక్ వస్తుంది. అండ్ దీనిలో మీకు 5 డైరెక్షనల్ బటన్ ఉంటుంది. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి, మ్యూజిక్ ట్రాక్స్ చేంజ్ చేయడానికి, పాజ్ చేయడానికి, ప్లే చేయడానికి, అండ్ వాల్యూమ్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, అండ్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి కదా, వాయిస్ కమాండ్స్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ బటన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇయర్ ఫోన్స్ మొత్తం మీకు అల్యూమినియం అల్లాయ్తో తయారు చేస్తారు. అండ్ వైర్ వచ్చేసరికి కెవ్లార్ ఫైబర్తో తయారు చేస్తారు. సో దీని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తుంది కంపెనీ. సో ఇదంత ఈజీగా పాడవద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇయర్ ఫోన్స్ అయితే మీకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో లభిస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.